వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బెండపూడి జడ్పీ స్కూల్లో మైక్రో ఆర్ట్స్ క్లాసులు నిర్వహించారు. బుధవారం కాకినాడ జిల్లా బెండపూడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మైక్రో ఆర్ట్ క్లాస్ నిర్వహించారు. హెచ్ఎం ఎన్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నరసనపేట వాస్తవ్యులైన వీరమల్లు శివనాగ నరసింహాచారి బెండపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలకు మైక్రో ఆర్ట్ క్లాసును వివరించారు. పిల్లలకి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేశారు. లైవ్ లో బొమ్మను చెక్కి హెడ్ మాస్టర్ కి చూపించారు. ఐఎఫ్బి ప్యానెల్ ద్వారా తను చేసిన బొమ్మలను చూపిస్తూ పిల్లలకు క్లాసును నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం పట్టణంలో గల 7 రోడ్ల జంక్షన్ నందు వీనస్ హోటల్ బిల్డింగ్ పక్కన పరమేశ్వరి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో మంటలను అదుపు చేశారు. మత్స్యకారులను ఆదుకుంటాం, అసెంబ్లీలో అచ్చెన్న ప్రసంగం. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు పాలించిన దుర్మార్గపు వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు గొంతును కోసి 217 జీవోను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సంపదను వైసీపీ ప్రభుత్వం పెత్తందారులకు అప్పజెప్పాలని చూసిందని, దాన్ని తేదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే జీవోను రద్దు చేయటకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే కేబినెట్ లో పెట్టి రద్దు చేయబోతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రాష్ట్రంలో చాలా కులాలు వారి వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంటే వేరే పని రాదు వాళ్ళకి. అందులో ప్రధానమైనటువంటిది మత్స్యకారులు. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు వేట చేసి వారి మీదే బతుకుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 3,325 చిన్న తరహా సాగునీటి చెరువులున్నాయి. 23,920 గ్రామ పంచాయతీ చెరువులున్నాయి. 118 రిజర్వాయర్లు ఉన్నాయి. అధ్యక్ష, పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి ఆ చెరువుల్లో వేసుకోవడానికి చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఎవరైతే వారి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో అటువంటి వ్యవహారాన్ని కూడా విడిచిపెట్టకుండా దీన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి 217 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి? ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్ లో టెండర్లు పిలిచి సొసైటీలకు కాకుండా ఆ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ చెరువులు కట్టబెట్టి మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం, ఈ జీవో వల్ల మత్స్యకారుల మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది కేబినెట్ లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు తమ వృత్తిపై ఆధారపడి సజావుగా జీవనం కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోటబొమ్మలి జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల అది మీ ప్రాణాలు కాపాడుతుందని జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. మంగళవారం ఆమె మండల న్యాయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే చెడు ప్రభావాలపై కోటబొమ్మాళి న్యాయవాదులతో సంయుక్తంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ స్వీయ రక్షణకు, కుటుంబ శ్రేయస్సుకు ముఖ్య సాధనమని, అదేవిధంగా అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాల ద్వారా హెల్మెట్ లేకపోవడం వల్ల అవి సంభవించినప్పుడు
తలకి గాయమైతే వెంటనే వ్యక్తి మరణించడం జరుగుతుందని, దీనివల్ల ఒక కుటుంబం మొత్తం ఆ వ్యక్తిని కోల్పోయి తద్వారా కుటుంబం యొక్క అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని, ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వారికి వారి కుటుంబానికి రక్షణ పొందే విధంగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా మీ స్నేహితులకు సన్నిహితులకు వారి ప్రాణ రక్షణ కొరకు హెల్మెట్లను బహుకరించండని, అది వారికి జీవితకాలం గుర్తుంటుందని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాద సంఘ అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, ఉపాధ్యాయులు నారాయణరావు, కార్యదర్శి తిరుమలరావు, సీనియర్ న్యాయవాదులు పూజారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ను మంగళవారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జాయింట్ కలెక్టర్ గా మల్లారపు నవీన్ శ్రీకాకుళం జిల్లాపై చెరగని ముద్ర వేశారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొనియాడారు. బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ కు మంగళవారం జిల్లా అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో అతి ముఖ్యమైన మూలపేట పోర్టు భూసేకరణ, రీసర్వే, ధాన్యం సేకరణలో నవీన్ మంచి పనితీరు కనబరిచారని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యమైన ఎన్నికల నిర్వహణలో ఒక గొప్ప ప్రతిభావంతుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. మంచి ప్రణాళికతో సరైన తీరులో మెరుగైన సామర్థ్యం కలిగిన అధికారిగా, వ్యక్తిగా ఉండి మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారని జాయింట్ కలెక్టర్ సేవలను కొనియాడారు. ఏపీ CRDAకు ఆయన సేవలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బదిలీపై వెళుతున్న జేసీ ఎం నవీన్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆత్మీయ సత్కారం మరువలేనిదని అన్నారు. మూలపేట పోర్టు భూసేకరణ, తక్కువ వ్యవధిలోనే పోర్టు పనులు ప్రారంభించడం, రీసర్వే, ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపులు తనకెంతగానో తృప్తినిచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు. తాను ఎక్కడ పనిచేసినా శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ ప్రత్యేకమేనని కొనియాడారు. కోవిడ్ సమయంలో శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లాలో పనిచేయటం గొప్ప అనుభూతిని మిగిల్చిందని, మంచి బృందంతో పనిచేసిన అదృష్టం తనకు కలిగిందని అన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్ యువ నాయకత్వంలో కలిసి పనిచేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని పలువురు జిల్లా అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, పలాస ఆర్డీఓ భరత్ నాయక్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. సుడా ప్రత్యేక అధికారిగా, ఆందోళవలస ఆర్ఓగా వేరువేరు ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన పనితీరును గూర్చి ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం విజయవంతం కావడంలో జేసీ నవీన్ ది ప్రత్యేక పాత్రని కొనియాడారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడంలో జేసీ ఎప్పుడూ ముందుండేవారని చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూరల్ అహ్మద్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, సిపిఓ ప్రసన్నలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ప్రవీణ్ పురియా అనే బాలుడికి ఎస్ఎస్ ఫౌండేషన్ సేవా సంస్థ అండగా నిలబడింది. తలసేమియా వ్యాధితో గత 5 ఏళ్లుగా బాధపడుతున్న కవిటి మండలం వరక గ్రామానికి చెందిన ప్రవీణ్ పురియా అనే బాలునికి సోంపేటకు చెందిన ఎస్ఎస్ ఫౌండేషన్ సేవా సంస్థ అండగా నిలబడింది. ఆ బాలునికి బుధవారం సోంపేటలో ఉద్దానం బ్లడ్ సెంటర్ ద్వారా అవసరమైన రక్తాన్ని, అలాగే సుమారు 10,000 రూపాయల విలువగల నెలకు సరిపడా మందులను ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుద్ది శ్రీనివాసరావు సభ్యులు అందజేశారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వందలాది మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆయా చోట్ల రక్త నిల్వ కేంద్రాల ద్వారా రక్తం అందించే ఏర్పాట్లు నిరంతరం చేస్తున్నారు. వరక గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ కూడా రావడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నామంటూ, ప్రభుత్వం సహకారం కూడా అందట్లేదని బాలుని తండ్రి శ్రీను పురియా ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో వాళ్లకు ప్రతి నెలా మందులు అందించేందుకు ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులు బల్ల జానకిరావు, విక్కీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రని కలిసిన వినతిపత్రం అందించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే అనియార్. బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రణస్థలం మండలానికి చెందిన నాయకులు పలువురు ఎక్సైజ్ అండ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై వినతి పత్రం అందించారు. ముఖ్యంగా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ పునరావాస కాలనీ నిర్మాణం కోసం 18 సంవత్సరాల నిండిన మత్స్యకార యువకులకు ఆర్ఆర్ ప్యాకేజ్ అమలుపైన, మండలంలో అక్రమ మైనింగ్ అంశంపైన వినతి పత్రాన్ని అందించారు. సమస్యల పరిష్కారం దిశగా చర్యలకు ఆదేశాలు జారీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లంక ప్రభాకర్ నాయుడు, దుమ్ము అశోక్, మైలపల్లి పోలీస్, కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. బుధవారం రణస్థలం మండల ప్రాథమికోన్నత పాఠశాలలో శిక్షా సప్తాహలో భాగంగా
క్రీడా దినోత్సవం హెచ్ఈఓ బి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి రామకృష్ణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థులకు మానసిక శారీరక అభివృద్ధికి తోడ్పడతాయని ఎంఈఓ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో చదరంగం, వైకుంఠపాళి పలు ఆటలను ఆడించారు. కార్యక్రమంలో పిటి జ్ఞానేశ్వరి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శాంపిస్టన్స్ పరిశ్రమలో పనిచేస్తూ ఇటీవల చనిపోయిన పంచిరెడ్డి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తోటి కార్మికులు. రణస్థలం మండలంలో గల శాంపిస్టన్స్ పరిశ్రమలో పనిచేస్తూ ఇటీవల చనిపోయిన తోటి కార్మికుడు పంచిరెడ్డి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవటానికి తోటి కార్మికులంతా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా సేకరించి 4,16,514 రూపాయలను సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, శాంక్రగ్ పిస్టన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె కిరణ్ చేతుల మీదుగా పరిశ్రమ వద్ద బుధవారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. శాంక్రగ్ పిస్టన్స్ రింగ్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవటానికి తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించిన కార్మికులందరికీ సిహెచ్ అమ్మన్నాయుడు అభినందనలు తెలిపారు. ఈ విరాళాన్ని చనిపోయిన కార్మికుడు భార్య పి పావనికి కుటుంబ సభ్యులకు అందజేశారు. విరాళాన్ని అందజేసిన వారిలో యూనియన్ నాయకులు ఎం కోర్మారావు, నాగేశ్వరరావు, జైరాం తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని పంచాయతీ అధికారి వెంకటేశ్వర సిబ్బందిని కోరారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బందికి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా అక్కడి టాయిలెట్లను, పరిసరాలను పరిశీలించారు. ఈ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సచివాలయ ఉద్యోగస్తులకు దీనిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిన్నంటి వెంకట భానోజీనాయుడు, ఎంపీడీఓ, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డిని జిల్లాలో గల పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింట్ సిహెచ్ తిరుపతి నాయుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్, శ్రీకాకుళం 1వ, 2వ డిపో మేనేజర్లు మల్లికార్జునరాజు, శర్మ, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సంబంధిత విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు చర్చించారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆర్మీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంఘం సభ్యులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరిన ఎమ్మెల్యే ఎంజీఆర్. వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గానికి అత్యధిక నిధులిచ్చి ఆదుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు సీఎంను క్యాంప్ ఆఫీసులో కలుసుకుని వినతి పత్రాన్ని అందించారు. ఇందులో భాగంగా రైతుల పంటలకు నీరందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందించి రహదారుల నిర్మాణాలకు, మరమ్మతులకు సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి అత్యధిక నిధులను మంజూరు చేయాలని, అలాగే రైతుల పంటలకు అనువుగా ఉండేందుకు మహేంద్ర తనయ, వంశధార నదులపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మంజూరుకు సహకారం అందించడంతో పాటు రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు నిధులు వెచ్చించాలని ఎంజీఆర్ కోరగా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, పాతపట్నం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలియజేసినట్లు మావిడి గోవిందరావు తెలిపారు. హెల్మెట్ ధారణపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. శ్రీకాకుళం పట్టణంలో హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందిగా తెలియజేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ తలకు రక్షణగా ఉండి ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడుతుందని, కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించాల్సిందిగా ట్రాఫిక్ సిఐ అవతారం ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.